ప్రతిరోజు మనం చేసే ఒక చిన్న పని మన కర్మఫలాన్ని తగ్గించేస్తుంది. ఒక ఎడారిలో ఒక పక్షి ఆ ఎండకి మండిపోతూ దాన్ని భరించలేక ఆ ఇసుకలో ఎగురుతూ గెంతుతూ ఉంటుంది. అటు నుంచే ఒక దేవకన్య వెళ్తూ ఉంటుంది. ఎందుకు ఇంత ఎడారిలో ఉన్నావు? నీ కాళ్ళు కాలిపోతున్నాయి కదా, నీకేదైనా నేను సహాయం చేయగలనా అని చెప్పి అడుగుతుంది ఆ దేవకన్య. అప్పుడు ఆ పక్షి చెప్తుంది, నాకు ఏదైనా ఒక చెట్టు ఉంటే బాగుండు, ఆ చెట్టు ఉంటే దాని కింద ఉంటే నేను విశ్రాంతి తీసుకుంటాను, నా కాళ్ళు కాలిపోతున్నాయి, నేను భరించలేకపోతున్నాను అంటుంది. ఈ ఎడారిలో ఆ చెట్టు మొలవడం అంటే అది సామాన్యమైనది కాదు. సరే, నేను ఎలాగో భగవంతుడి దగ్గరకు వెళ్తున్నాను, ఏదైనా సహాయం అడుగుతానని చెప్పి దేవకన్య భగవంతుడి దగ్గరకు వెళ్తుంది. భగవంతుడితో ఈ పక్షి గురించి మాట్లాడుతుంది ఆ దేవకన్య. అప్పుడు భగవంతుడు చెప్తాడు, ఆ పక్షి విధి రాత అలా ఉంది, కానీ నేను తలుచుకుంటే అక్కడ చెట్టుని మొలిచేలా చేయగలను. ఒక పని చేయమను ఆ పక్షిని, తన జీవితంలో జరిగిన ప్రతి మంచికి భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకోమని చెప్పు, తనకి మంచి చేసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకోమని చెప్పు అని చెప్పి భగవంతుడు చెప్తాడు. దేవకన్య మళ్ళీ తిరిగి వెళ్ళిపోతూ ఆ పక్షికి భగవంతుడు చెప్పిన మాటలు చెప్తుంది. అప్పుడు ఆ పక్షి ఏం చేస్తుందంటే, నిజమే, రోజు నేను బాధపడుతున్నాను కదా, ఇది ఎందుకు చేయకూడదు అని ఆ క్షణం నుంచి తనకి మంచి చేసిన వాళ్ళని, భగవంతుడు తనకు ఆ జీవితాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉంటుంది. కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత మళ్ళీ దేవకన్య అదే దారిలో వస్తుందన్నమాట. ఈసారి ఆశ్చర్యపోతుంది, ఎందుకంటే అంత ఎడారిలో ఒక పచ్చని చెట్టు కింద ఈ పక్షి విశ్రాంతి తీసుకోవడం కనిపిస్తుంది. వెంటనే ఆ పక్షి దగ్గరికి వెళ్ళి అడిగితే, ఏమో నాకేం తెలుసు, నువ్వు చెప్పినట్లే చేశాను, కొన్నాళ్ళకి ఇలా చెట్టు మొలిచింది అని చెప్తుంది పక్షి. వెంటనే ఆ దేవకన్య భగవంతుడి దగ్గరికి వెళ్ళి, ఆ రోజు నేను అడిగితే నువ్వు ఇలా చెప్పావు కదా, ఎడారిలో ఆ చెట్టు ఎలా మొలవగలిగింది అని చెప్పి దేవకన్య అడిగితే, ప్రతిరోజు ధన్యవాదాలు చెప్పింది కదా, తన కర్మఫలం ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ కృతజ్ఞత చూపించటం వల్ల తీరిపోయింది అని చెప్పి భగవంతుడు చెప్తాడు. దీని నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? ప్రతిరోజు నాకు లేదు 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 అంటూ భగవంతుణ్ణి నిందిస్తూ, మనకి సహాయం చేసిన వాళ్ళని గుర్తు పెట్టుకోకుండా ప్రతి ఒక్కరిని నిందిస్తూ ఉంటే మన జీవితంలో నెగిటివిటీ పెరిగిపోతుంది, మన చెడు కర్మ పెరిగిపోతుంది. అది మానేసి మనకి భగవంతుడు ఇచ్చిన దానికి, ఇచ్చిన వాటికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ, మనకి సహాయం చేసిన వాళ్ళని మరిచిపోకుండా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉంటే మన చెడు కర్మ తగ్గి మన మంచి కర్మ పెరుగుతుంది. అప్పుడు ఆ పక్షిలాగే భగవంతుడు మనకి సహాయం చేస్తాడు. అప్పుడు మీరు అడగచ్చు, ఎడారిలో నుంచి పారిపోవచ్చు కదా అని. ఆ పక్షి అక్కడికి ఎలా వచ్చిందో పాపం, దాని విధి. కానీ అక్కడి నుంచి బయటపడాలి అంటే దాని స్థాయికి మించి కష్టం అవుతుంది. అందుకే దానికి ఏ మార్గము కనిపించక భగవంతుడి పాదాలు పట్టుకుంది. ఆ కష్టాలని అనుభవిస్తూ తనకి సహాయం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్పింది కాబట్టి అంత కష్టమైన పరిస్థితుల్లో కూడా చల్లదనాన్ని ఇచ్చే చెట్టు భగవంతుడు అనుగ్రహించాడు. మనకి అలాగే అనుగ్రహిస్తాడు.